హై గైస్, వెల్కమ్ టు క్రిక్ ఛానల్ ఇంగ్లీష్. ఎడ్జ్ బ్యాస్టన్ టెస్ట్ కోసం టీమిండియా సెలెక్షన్ మీద బోల్డ్ అంత క్రిటిసిజం వస్తుంది. చాలామంది మాజీ ఇండియన్ క్రికెటర్స్ లైక్ రవి శాస్త్రి, సునీల్ గవాస్కర్, ఇర్ఫాన్ పఠాన్ లాంటి వాళ్ళతో పాటు ఇంగ్లీష్ క్రికెటర్స్ కూడా ఈ సెలెక్షన్ చాలా చాలా వియర్డ్గా, చాలా విడ్డూరంగా ఉందని చెప్తున్నారు. మనకు కూడా అలాగే అనిపిస్తుంది కదా. అసలు మీకు టీంలో ఉన్న ఇద్దరు వికెట్ టేకింగ్ బౌలర్స్, టాప్ క్లాస్ బౌలర్స్, వాళ్ళ ఫిగర్స్ కానీ వాళ్ళ యావరేజెస్ కానీ అద్భుతంగా ఉన్నాయి. వాళ్ళిద్దరినీ పక్కన పెట్టేసి మీరు ఒక డిఫెన్సివ్ సెలెక్షన్ చేయడం ఏంటి అనేది పెద్ద ప్రశ్న. బుమ్రా సెలెక్షన్ విషయంలో కూడా రవిశాస్త్రి లాంటి వాళ్ళు చాలా ఘాటుగా స్పందిస్తున్నారు. నేనేమంటానంటే నాకు అంత పెద్ద అభ్యంతరం లేదు. అది సింపుల్ రీజన్, బుమ్రా ఎప్పుడు ఆడాలి ఎప్పుడు ఆడకూడదు అనే విషయంలో మనకి ఎవరు డిసైడ్ చేయాలి? ఫిజియోస్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచెస్, మెడికల్ ఎక్స్పర్ట్స్ డిసైడ్ చేయాలి. అతని వర్క్ లోడ్ని ప్రాపర్గా మేనేజ్ చేయాలి. నో డౌట్ ఫస్ట్ టెస్ట్కి సెకండ్ టెస్ట్ మధ్య 1 వీక్ గ్యాప్ ఉన్నమాట వాస్తవమే. కానీ ఆ 1 వీక్ గ్యాప్ అనేది కాదు అక్కడ. బుమ్రా ఏ టైంలో ఆడితే బెటర్గా ఉంటుంది, ఎంత ఎక్కువ గ్యాప్లు ఇస్తే 1-3-5 ఆడితే బాగుంటుందా, లేకపోతే 1-3-4 ఆడితే బాగుంటుందా, ఇలాంటి విషయాల్లో ఐ థింక్ దే హ్యావ్ టు టేక్ ఎ కాల్. అంతే తప్ప అది పూర్తిగా మెరిట్ మీద ఆధారపడిన సెలెక్షన్ ఏం కాదు. ఇంకోటి కూడా ఏంటంటే ఇక్కడ ఈ పిచ్ మీద పెద్దగా ఫ్లాట్ పిచ్ ఉంది, ఫ్లాట్ కండిషన్స్ ఉన్నాయి. బుమ్రా ఆడడం కంటే లాట్స్లో డిఫరెంట్గా ఉండొచ్చు కండిషన్స్. మనం ఇంతమంది కూడా చెప్పుకున్నట్టు అక్కడ స్లోప్ ఉంటుంది. ఒక ఎండ్ నుంచి ఒక ఎండ్కి 2.5 మీటర్స్, ఆ ఎండ్ నుంచి వస్తే 2.5 మీటర్స్ స్లోప్ ఉంటుంది. అలాంటి చోట్ల బుమ్రా లాంటి క్లెవర్ బౌలర్స్ ఆ స్లోప్ని చక్కగా ఉపయోగించుకోగలరు అనే ఒక థింకింగ్తో ఉండొచ్చు. బహుశా అతని ఫిట్నెస్ ఇష్యూస్ కూడా ఉంటాయి కాబట్టి దాన్ని నేను పెద్దగా తప్పట్టు. బట్ నాట్ సెలెక్టింగ్ కుల్దీప్ యాదవ్ని సెలెక్ట్ చేయకపోవడం అనేది అస్సలు అర్థం కాని విషయం. నో డౌట్ బ్యాటింగ్లో మనకి టైలర్ సరిగ్గా రన్స్ చేయట్లేదు. ఒక ఇన్నింగ్స్లో మనకి 7 వికెట్స్ 41 రన్స్ పడ్డాయి, ఇంకో ఇన్నింగ్స్లో 6 వికెట్స్ 31 రన్స్ పడ్డాయి. కానీ ఒక్క బ్యాట్స్మెన్ ఎవరినో తీసుకొస్తే మీరు వాషింగ్టన్ సుందర్ తీసుకొచ్చారు. వాషింగ్టన్ సుందర్ ఖచ్చితంగా రన్స్ చేస్తాడన్న గ్యారంటీ ఉంటుందా? ఉండదు కదా. ఇప్పుడు బ్యాట్స్మెన్ 0కైనా అవుట్ అవ్వచ్చు, లేకపోతే సెంచరీ కూడా చేయొచ్చు, ఏదైనా కావచ్చు. బౌలర్ అలా కాదు కదా. బౌలర్ మోర్ ఆర్ లెస్ మీకు రిజల్ట్స్ ఇస్తాడు, చాలా వరకు రిజల్ట్స్ ఇస్తాడు. ఒక బౌలర్, ఒక స్థాయి బౌలర్ మీకు రిజల్ట్స్ ఇచ్చే ఒక బ్యాట్స్మెన్ విషయంలో అది లాటరీ అవుతుంది. సో వాషింగ్టన్ సుందర్ 2 ఇన్నింగ్స్లో ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి? అది కదా ఇక్కడ ఇష్యూ. సో వాషింగ్టన్ సుందర్ని ఏ రకంగా సెలెక్ట్ చేస్తారు? వాషింగ్టన్ సుందర్ ఇండియాలో మంచి వికెట్లు తీశాడు ఇటీవల జరిగిన హోమ్ సిరీస్లో, ఐ డూ అగ్రీ. బట్ అవుట్ సైడ్ ఇండియా అతని రికార్డ్ ఏమంత గొప్పగా లేదు. లేనప్పుడు అతన్ని ఎలా ఆడిస్తారు మీరు? ఎందుకు ఆడిస్తారు? నాకైతే అర్థం కాదు. అంటే అంత డిఫెన్సివ్గా వెళ్ళిపోతారు. అంటే బుమ్రా లేడు కాబట్టి మేము ఇంకా డ్రా కోసం ఆడతాము, బ్యాటింగ్ అర్థం చేసుకుని నెంబర్ 8 దాకా బ్యాట్స్మెన్ ఉంటారు మాకు అని అనుకోవడం అంటే మీరు ముందే మ్యాచ్ స్టార్ట్ కాకముందే మీరు చాలా ఒక నెగిటివ్ థింకింగ్తో వెళ్తున్నారు. కుల్దీప్ యాదవ్ ఉంటే డెఫినెట్గా, ఎందుకంటే ఇంగ్లాండ్లో హ్యారీ బ్రూక్ లాంటి వాళ్ళు, జేమ్స్ స్మిత్ లాంటి వాళ్ళు, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, వీళ్ళెవ్వరికి వాళ్ళు ఎప్పుడు అలాంటి బౌలర్ని ఫేస్ చేయలేదు. అలాంటి ఒక రిస్ట్ స్పిన్నర్, దాంట్లోనూ చైనామెన్ బౌలర్ చాలా తక్కువ మంది ఉంటారు, లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్ వేసేవాడు. అలాంటి బౌలర్ ఖచ్చితంగా ఇబ్బంది పెడతారు టాప్ ఆర్డర్ కాకపోయినా. సో అతను వికెట్స్ తీసుకునేవాడు, ఆన్ ఎనీ సర్ఫేస్ వికెట్స్ తీసుకునేవాడు. మరి అతన్ని పక్కన పెట్టడంలో అర్థం లేదు. ఎందుకంటే జస్ట్ 1 వీక్ బిఫోర్ దిస్ టెస్ట్ మ్యాచ్, ఫస్ట్ టెస్ట్ అయిన తర్వాత మనకి గౌతమ్ గంభీర్ ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటి? 20 వికెట్స్ తీసుకుంటేనే మీరు మ్యాచ్ గెలుస్తారు, అలా కాకుండా మీరు 1000 రన్స్ చేసినా మ్యాచ్ గెలవలేరని అతనే స్వయంగా అన్నాడు. మరి అలా అన్నవాడు ఎందుకు టీంని ఎలా నింపాడు? శుభన్ గిల్ టాస్ టైంలో క్లియర్గా చెప్పాడు ఏంటంటే, మేము ఎందుకని వాషింగ్టన్ సుందర్ తీసుకున్నామంటే మాకు టైలెండర్స్ రన్స్ చేయట్లేదు. టైలెండర్స్ రన్స్ కోసం మీరు ఒక మంచి బౌలర్ని, బుమ్రా లేనప్పుడు మీకు వికెట్ టేకింగ్ బౌలర్ కావాలి. 20 వికెట్స్ తీసుకోకుండా మీరు మ్యాచ్ గెలవలేరు. ఇటీవల కాలంలో డ్రాస్ తక్కువ అవుతున్నాయి. వీళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు బ్యాస్ బాల్ ఆడతారు కాబట్టి బ్యాస్ బాల్ ఆడే టీం డ్రా కోసం వెళ్ళరు. వాళ్ళు వర్షం వస్తే తప్ప ఒక్క మ్యాచ్ వర్షం వల్ల డ్రా అయిన తప్ప బ్యాస్ బాల్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఇంగ్లాండ్ వాళ్ళు ఒక్క డ్రా కూడా చేసుకోలేరు. సో వాళ్ళు అలాంటి టీం మీద మీరు 20 వికెట్స్ ఇస్తేనే మ్యాచ్ గెలుస్తారు. మీరు డ్రా చేసుకునే అవకాశాలు చాలా తక్కువ. మీరు 4th ఇన్నింగ్స్లో 400 టార్గెట్ ఇవ్వండి, వాళ్ళు ఒక 4 సెషన్స్లో కొట్టేస్తారు 400. అలాంటి టీం అది. ఎందుకంటే మన బౌలింగ్ అంత వీక్గా కనిపిస్తుంది. మీరు అనొచ్చు ఇదే బౌలింగ్తో మనం వాషింగ్టన్ సుందర్ 3-4 వికెట్ తీస్తారు, ఆకాష్ దీప్ బ్రహ్మాండంగా బౌలింగ్ వేసి ఒక 5 వికెట్ హాల్ తీస్తాడు. కరెక్టే, అలా జరిగితే ఐ విల్ బి ది ఫస్ట్ పర్సన్ టు ఫీల్ హ్యాపీ.
కానీ అలా కాదు కదా, మీరు అంత హోప్తో మీరు ఆడుతున్నారు. మీరు ఆకాష్ దీప్ విషయంలో మీకు అంత నమ్మకం ఉంటే అతను ఫస్ట్ టెస్ట్లో ఎందుకు ఆడించలేదు? సడన్గా అతన్ని తీసుకొచ్చి పిక్చర్లోకి తీసుకొచ్చి బుమ్రా రోల్ని నువ్వు ఫీల్ చేయమంటే కెన్ యూ డూ దట్? ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్, ఐ డూ అగ్రీ. మీరు అతను కంటిన్యూస్ రన్ ఇచ్చారో ఇవ్వలేదు. ఆస్ట్రేలియాలో ఆడాడు అతను, కంటిన్యూస్ రన్ ఇవ్వలేదు. ఇవ్వకుండా ఇప్పుడు ఫస్ట్ టెస్ట్లో ఆడించలేదు. అతని కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది? సడన్గా అతను కంబ్యాక్ అవుతున్నాడు టీంలో. ఈ మ్యాచ్లో ఆడకపోతే తీసేస్తారేమో, నెక్స్ట్ మ్యాచ్లో బుమ్రా ఆడతాను నాకు ఛాన్స్ ఉండదు. అలా కాకుండా మీరు 2 టెస్టుల్లో అతను ఆడించి ఉంటే అతనికి ఆ కాన్ఫిడెన్స్ ఉండేది. కాన్ఫిడెన్స్ అనేది బౌలర్ చాలా ముఖ్యం. సో టీం నా మీద నమ్ముతుంది, నేను అతను ఒక సబ్స్టిట్యూట్గా కాకుండా జస్ట్ బుమ్రా రోల్ని ఫిల్ చేయడానికి కోసం కాదు నేను వచ్చేది, నా టీంలో నా ప్లేస్ ఉంటుంది అంటే అతను వేసే బౌలింగ్ వేరే ఉంటుంది. అయితే విల్ బి అండర్ ట్రిమెండస్ ప్రెషర్, ఆ ప్రెషర్లో ఉంటాడు. సో అది ఏ విధంగా మీరు దాన్ని జస్టిఫై చేస్తారు? ఈ చాపింగ్ అండ్ చేంజింగ్ అంటే ప్రతి మ్యాచ్లో మార్పులు చేయడం అనేది గౌతమ్ గంభీర్ ఈరాలో ఎలా జరుగుతుందంటే, మీకు లాస్ట్ 10 టెస్ట్ మ్యాచెస్లో మనం 24 మంది ప్లేయర్స్ని మార్చాం. అంటే 24 చేంజెస్ చేసాం 11లో. ఏ 11 కూడా రిపీట్ కాలేదు ఈ 10 టెస్టుల్లో. అంటే న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లు 3, తర్వాత ఆస్ట్రేలియాలో 5, ఇప్పుడు ఇంగ్లాండ్తో జరుగుతున్న 3 టెస్ట్ మ్యాచ్లు, 2 టెస్ట్ మ్యాచ్, మొత్తం ఈ 10 టెస్ట్ మ్యాచ్ల్లో మీరు ఒక్కసారి కూడా సేమ్ 11 రిపీట్ కాలేదు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత కుదురు లేని సెలెక్షన్ ఇది. ఏ మాత్రం మీరు టీంలో నమ్మట్లేదు ప్లేయర్స్ని. ఒక నాడిస్తున్నారు, పక్కన పెడతారు. సర్ఫరాజ్ ఖాన్ 150 చేశాడు బెంగళూరు టెస్ట్లో, సెకండ్ ఇన్నింగ్స్లో ఒక అద్భుతమైన ఇన్నింగ్స్. మళ్ళీ ఆ తర్వాత 1-2 ఫెయిల్యూర్స్ తర్వాత అది పక్కన పెట్టేసి కంప్లీట్గా. ఆస్ట్రేలియా తీసుకెళ్ళి ఒక్క మ్యాచ్ అవకాశం ఉంది, ఈసారి టూర్లోనే తీసుకురాలి. అంటే మీరు ఏ ప్లేయర్కి ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు? మనకి సిరీస్ ముందు ప్రెస్ మీట్ అడ్రస్ చేస్తూ శుభ్మన్ గిల్ చెప్పాడు ఏంటంటే, మీకు సెక్యూర్ కంఫర్టబుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నాం టీంలో. అంటే ప్లేయర్స్ దే విల్ ఫీల్ వెరీ సెక్యూర్ ఇన్ ద టీమ్. సెక్యూర్ అంటే ఏంటి? ఇన్సెక్యూరిటీ లేకపోవడం కదా. ఆ ఇన్సెక్యూరిటీ లేకుండా ఉండాలంటే మీరు ప్లేయర్కి ఒక లాంగ్ రన్ ఇవ్వాలి. సాయి సుదర్శన్ ఫస్ట్ టెస్ట్లో డెబ్యూ చేశాడు, లీడ్స్ టెస్ట్లో డెబ్యూ చేశాడు. చేసిన ప్లేయర్కి మీరు ఆ సెక్యూర్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలంటే నెక్స్ట్ మ్యాచ్లో అవకాశం ఇవ్వాలి. ఫస్ట్ ఇన్నింగ్స్లో డకౌట్ అయ్యాడు, సెకండ్ ఇన్నింగ్స్లో 30 చేశాడు, ఈ వాజ్ ఇంప్రెసివ్. అలా కాకుండా కరుణ్ నాయర్ని కంటిన్యూ చేశారు సాయి సుదర్శన్ డ్రాప్ చేసి. నేను నితీష్ రెడ్డిని తీసుకురావడానికి నేను అపోజ్ చేయట్లేదు, ఎందుకంటే నితీష్ రెడ్డి మీకు బౌలింగ్ ఆప్షన్ ఇస్తాడు, 6th బౌలింగ్ ఆప్షన్ ఇస్తాడు. మన బౌలింగ్ని ఏదో ఒక రకంగా స్ట్రెంథన్ చేసుకోవడం అంటే ఆప్షన్ పెట్టుకోవడం మంచిదే. మీరు కరుణ్ నాయర్ని డ్రాప్ చేయాల్సింది. సాయి సుదర్శన్ ఎందుకు డ్రాప్ చేశారు? కొత్త ప్లేయర్ అతను. కరుణ్ నాయర్ ఆల్రెడీ ప్లేడ్ ఒక 5-6 టెస్ట్లు ఆడాడు, 4-5-6 టెస్ట్లు ఆడాడు. కానీ ఇతను ఫస్ట్ టెస్ట్ ఆడిన తర్వాత 30 రన్స్ చేశాడు. ఫస్ట్ టెస్ట్లో ప్రతి ఒక్క ప్లేయరు అజరుద్దీన్ లాగానో మరొకరి లాగానో సెహ్వాగ్ లాగానో సెంచరీ చేయాలని రూల్ ఏం లేదు కదా. 30 రన్స్ చేశాడు, ఇంప్రెసివ్గా ఆడాడు సెకండ్ ఇన్నింగ్స్లో. మరి అతన్ని సెకండ్ టెస్ట్కే తీసేస్తే అతని కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది? మీరు ఎలాంటి సెక్యూర్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు? మీరు చెప్పే మాటలు ఏంటి? 20 వికెట్లు తీస్తాం మేము, 1000 రన్స్ చేసిన లాభం లేదని చెప్పడం, సెక్యూర్ అట్మాస్ఫియర్ అని. శుభ్మన్ గిల్ నేను బ్లేమ్ చేయట్లేదు, శుభ్మన్ గిల్ చేతుల్లో ఏం లేదు ఇప్పుడు. అక్కడ సెలక్షన్ అంతా కూడా బికాజ్ ఈజ్ యంగ్ క్యాప్టెన్, ఇన్ఎక్స్పీరియన్స్ క్యాప్టెన్. అక్కడ హూ ఈజ్ రన్నింగ్ ద షో ఈజ్ గంభీర్ ఆర్ అగార్కర్, వీళ్ళ చేతుల్లోనే ఉంది. శుభ్మన్ గిల్ని మనం బ్లేమ్ చేయడంలో అర్థం లేదు. అతను కొత్తవాడు, అతనికి ఇంకా అతను ఇన్ఎక్స్పీరియన్స్ అని అతను ఏ మాత్రం పక్కన పెట్టేస్తారు. అందుకే కదా ఇలాంటి కొత్త క్యాప్టెన్ని తీసుకున్నది. సో ఇప్పుడు అంతా షో రన్ చేస్తుందంతా కూడా గంభీర్ అండ్ లేకపోతే అగార్కర్, వీళ్ళ మీదే నడుస్తుంది అంతా కూడా. అలాంటప్పుడు మీరు ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నారు మీరు టీంకి? ఇన్ని మార్పులు చేర్పుల. హర్షిత్ రాణాని తీసుకొచ్చేసి హడావుడిగా టీంలో దొడ్డిదారిన యాడ్ చేసేసారు ఫస్ట్ టెస్ట్లో. ఎప్పుడైతే ఫస్ట్ టెస్ట్ మనం ఓడిపోయి క్రిటిసిజం వచ్చిందో అతను అంతే సైలెంట్గా అతను పంపించేశారు. సో హర్షిత్ రాణాని యాడ్ చేయడం ఏంటి? ఎందుకంటే ప్రసిద్ధ్ కృష్ణ లాంటి బౌలరే అతను, సేమ్ బౌలర్. అతను ఏంటంటే హిట్టింగ్ ద డెక్ బౌలర్, ఆ హైట్ ఉంటుంది, కొంచెం బౌన్స్ వస్తుంది. ఇంగ్లాండ్లో బౌన్స్ కాదు అక్కడ ముఖ్యం. ఇంగ్లాండ్లో సాఫ్ట్ వికెట్స్, ఇక్కడ బౌన్స్ కాదు. యూ హ్యావ్ టు పిచ్ ఇట్ ఫుల్. స్వింగ్ చేయడానికో లేదా సీమ్ మూమెంట్ రాబట్టడానికో ప్రయత్నం చేయాలి. అలాంటి బౌలర్ ఒక్కడుండగానే సరిపోదు అన్నట్టుగా ఇంకో బౌలర్. నిగిల్స్ ఉన్నాయి టీంలో. ఏం నిగిల్స్ ఉన్నాయి నాకు అంత. నిగిల్స్ ఉంటే మీరు ఆల్రెడీ ఇండియా ఏతో ఆడిన ముఖేష్ కుమార్ ఉన్నాడు, అన్షుల్ కాంబోజ్ ఉన్నాడు, వాళ్ళని తీసుకోవాలి కదా. మీరు హర్షిత్ రాణాని ఎందుకు తీసుకున్నారు? హర్షిత్ రాణా ఇన్ వాట్ వే హీ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఇన్ ఇంగ్లీష్ కండిషన్స్? అలాంటి మీరు ఇన్ ద ఫస్ట్ ప్లేస్ మీరు ఒరిజినల్ స్క్వాడ్లో ఎందుకు సెలెక్ట్ చేయలేదు అతన్ని? సో అలాంటి మీ
అంటే ఒక మీ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ మీకు నచ్చిన ప్లేయర్ని మీరు పుష్ చేస్తారు. వాషింగ్టన్ సుందర్ని పుష్ చేస్తారు, హర్షిత్ రాణాని పుష్ చేస్తారు. ఏంటంటే చెప్పుకోవడం, నేను సెలెక్ట్ చేసిన ప్లేయర్ అంత అద్భుతంగా ఆడాడు. సంజు శాంసన్ తీసుకొచ్చి నేను వన్డేల్లో ఓపెనర్ చేశాను, అతను వరుసగా సెంచరీలు కొట్టాడు. వాషింగ్టన్ సుందర్ని తీసుకొచ్చి అశ్విన్ని పక్కన పెట్టి అశ్విన్కి ఇంపార్టెన్స్ తగ్గించాను, అతను వికెట్లు తీశాడు. ఇలా ఏదో నేను సెలెక్ట్ చేసిన ప్లేయర్ బ్రహ్మాండంగా ఆడేస్తాడు అని మీ ఇండివిజువల్ సాటిస్ఫాక్షన్. రిజల్ట్స్ ముఖ్యం. 10 టెస్టులు ఎన్ని గెలిచాం మనం చెప్పండి? 10 టెస్టులు ఎన్ని గెలిచాం? 7 టెస్ట్ మ్యాచ్లు ఓడిపోయాం. 7 టెస్ట్ మ్యాచ్లు ఓడిపోయాం, 1 గెలిచాం, 1 డ్రా చేసుకున్నాం, అంతేనా? లాస్ట్ 9 అనుకోండి. ఈ టెస్ట్ మ్యాచ్ పక్కన పెడితే న్యూజిలాండ్ సిరీస్ నుంచి మనం తీసుకుంటే 9 టెస్ట్ మ్యాచెస్లో మీరు ఎన్ని ఓడిపోయారు, ఎన్ని గెలిచారు? 1 గెలిచారు, 1 డ్రా చేస్తున్నారు, 7 టెస్ట్ మ్యాచ్లు ఓడిపోయారు. రికార్డ్ అంత చాలా పూర్గా ఉంది. గౌతమ్ గంభీర్ విన్ పర్సంటేజ్ ఇస్ 27%. 27% ఇన్ టెస్ట్ మ్యాచెస్ ఇన్ ద లాస్ట్ 10 టెస్ట్ మ్యాచెస్ ఎంతో. అలాంటి పర్సంటేజ్ ఉన్న మీరు చేస్తున్న ఎక్స్పెరిమెంటేషన్, ప్లేయర్స్ని చాపింగ్ అండ్ చేంజింగ్, 24 ప్లేయర్స్ అంటే ప్రతి మ్యాచ్కి మీరు 2.4 ప్లేయర్స్ మారుస్తున్నారు, అంటే ఆల్మోస్ట్ 3 ప్లేయర్స్ని చేంజ్ చేస్తున్నారు. ఇన్ని చేంజెస్ చేస్తూ కంటిన్యూటీ లేకుండా సెక్యూర్ అట్మాస్ఫియర్ అని మీరు చెప్తున్న మాటకి మీరే దెబ్బ కొట్టుకుంటా ప్రసిద్ధ్ కృష్ణకి మీరు కంటిన్యూస్ రన్ ఇస్తున్నారు. ప్రసిద్ధ్ కృష్ణ వెంట్ ఫర్ 6 runs per over ఇన్ బోత్ ద ఇన్నింగ్స్. ఒకవైపు బుమ్రా కానీ మరొక జడేజా కానీ కొంచెం టైట్గా బౌలింగ్ వేస్తున్నా సరే, మరో మొక్కను ఇక్కడ ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేస్తారు ప్రసిద్ధ్ కృష్ణ. సిరాజ్ కూడా రన్స్ ఇచ్చాడు, కానీ సిరాజ్ తక్కువ ఇచ్చాడు వాళ్ళకంటే. సెకండ్ ఇన్నింగ్స్లో సిరాజ్ ఫిగర్స్ చూడండి చాలా ఎకనామికల్ అండ్ ఈ బౌల్డ్ వెరీ వెల్ ఇన్ సర్టన్ స్పెల్స్. బుమ్రా తర్వాత ఈ వాజ్ అవర్ సెకండ్ బెస్ట్ బౌలర్. సో సిరాజ్ కూడా లేకపోతే మీకు అక్కడ వేరే ఆప్షన్స్ కూడా లేవు మీకు. సో ఇలాంటి ఎందుకు పోనీ హర్షదీప్ని తీసుకోకపోవడంని నేను పెద్దగా తప్పు పట్టాను. ఎందుకంటే హర్షదీప్ సింగ్ విషయంలో 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే హర్షదీప్ బాల్ స్వింగ్ చేస్తాడు, స్వింగ్ కావట్లేదు. ఇక్కడ ఇంగ్లాండ్ బౌలర్స్కే స్వింగ్ కావట్లేదు. ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచ్లో డ్రై కండిషన్స్ ఉన్నాయి, బాగా ఎండ కాస్తుంది, ఎప్పుడు లేదు హాటెస్ట్ సమ్మర్ ఉంది అక్కడ ఇంగ్లాండ్లో. మీకు బాల్ స్వింగ్ కావట్లేదు. హర్షదీప్ని స్వింగ్ కోసం తీసుకోవాలి. అదే హర్షదీప్ విషయంలో ఇంకొక జనరల్ ఫీలింగ్ ఏంటంటే అతను ఆడిన ఒక 20-21 ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఆడాడు. అతను ఫస్ట్ స్పెల్ అంటే ఒక ఫస్ట్ 10 hours బాగా వేస్తాడు, మంచి ఫుల్ టిల్ట్ మంచి బౌలింగ్ వేస్తాడు. తర్వాత అతను ఒక రోజులో 20 ఓవర్లు లేదనుకోండి, ఆ సెకండ్ 10 hours అతను అదే విల్ నాట్ బి రన్నింగ్ ఇన్ విత్ ద సేమ్ ఇంటెన్సిటీ, అదే రకమైన పదును అతను బౌలింగ్లో ఉండదు అని అంటున్నారు. అలాంటప్పుడు అతను తీసుకోకుండా ముఖేష్ కుమార్ తీసుకోవాల్సింది. లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ ఉండాలి మాకు, అన్నిటికీ ఒక థియరీస్ అనమాట. ఆ థియరీస్ పెట్టుకుని మీరు వెళ్తే ఇంగ్లాండ్ స్వింగింగ్ కండిషన్స్ లేకపోతే యూ బ్రింగ్ ఇన్ ముఖేష్ కుమార్. ముఖేష్ కుమార్ అన్ని కండిషన్స్లో బౌలింగ్ వేయగలరు. అలాంటి బౌలర్స్ ముఖేష్ కుమార్ని పూర్తిగా పక్కన పెట్టేశాడు గంభీర్ వచ్చిన తర్వాత, కంప్లీట్గా పక్కన పెట్టాడు. హీ హెస్ డన్ వెల్, హెస్ ప్రూవ్ టు బి గుడ్ థర్డ్ సీమర్. అతను ఏదో పెద్ద మ్యాచ్ విన్నర్ అని నేను చెప్పట్లేదు, గుడ్ థర్డ్ సీమర్. He can కీప్ థింగ్స్ క్వైట్. హీ స్టిక్స్ టు ద బేసిక్స్కి కట్టుబడి అతను టైట్ బౌలింగ్ వేయగల ఎబిలిటీ ఉన్న బౌలర్. అలా కాకుండా మీరు రకరకాల ప్రయోగాలు చేసేసి ఇండియన్ టీంను ఒక ప్రయోగశాలగా మార్చేసి ఈ సెలక్షన్స్ ఏంటో నాకు ఏం అర్థం కాలేదు. ఇన్ని మార్పులు చేయడం ఏంటో అర్థం కాలేదు. సర్ఫరాజ్ లాంటి వాళ్ళని పక్కన, అంటే మీకు నచ్చిన ప్లేయర్ని మీరు పైకి లేపేస్తారు బ్రహ్మాండంగా, నచ్చని ప్లేయర్ని తొక్కేస్తారు. ఇది ఇటీవల రాహుల్ ద్రావిడ్ పీరియడ్లో కానీ రవిశాస్త్రి పీరియడ్లో కానీ ఇలా జరగలేదు. కొంత ఎవరికే ప్రిఫరెన్సెస్ వాళ్ళకు ఉంటాయి, నేను ఒప్పుకుంటాను. మనం గతంలో అంబటి రాయుడు కేసు చూసాం, ఇంకా రకరకాల కేసెస్ చూసాం. మనం 1-2 ఇన్సిడెంట్స్ ఉంటాయి, కానీ ఇలాగా కొంతమంది ప్లేయర్స్ని హఠాత్తుగా జాకీలు పెట్టి పైకి లేపేయడం, కొంతమందిని కంప్లీట్గా డౌన్ చేసేయడం, ఇవన్నీ ఏంటో నాకు అర్థం కావట్లేదు. దాన్ని బట్టి ఫలితాలు కూడా అలాగే వస్తున్నాయి. ఫలితాలు కూడా దారుణంగా వస్తున్నాయి. ఈ టెస్ట్ మ్యాచ్లో ఐ సిన్సియర్లీ హోప్ దట్ ఐ విల్ బీ ప్రూవ్డ్ రాంగ్ బై అవర్ బౌలింగ్ అటాక్ విచ్ ఈస్ లుకింగ్ వెరీ వెరీ ఫ్లాట్. మీరే అర్థం చేసుకోండి, ఇండియా వాళ్ళు 5 వికెట్లు మాత్రం తీయగలరు. ఇంగ్లాండ్ విచ్ ఈస్ హ్యావింగ్ ఎ బెటర్ బౌలింగ్ అటాక్ దెన్ అవర్స్ ఇన్ దిస్ టెస్ట్ మ్యాచ్ అట్లీస్ట్. అయినా కూడా 5 వికెట్లే తీయగలిగారు. పోను ఇంకా వికెట్ ఇంకా మెత్తబడుతుంది, ఇంకా స్లో అవుతుంది. అలాంటప్పుడు ఈ వికెట్ మీద ఒకవేళ స్పిన్నర్స్కి హెల్ప్ లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఇంగ్లాండ్ వాళ్ళు 2 రోజులు ఫుల్ బ్యాటింగ్ చేసి ఒకవేళ మీరు 4th innings అంత టార్గెట్ ఇచ్చిన వాళ్ళు చేజ్ డౌన్ చేయరు. నాకైతే నమ్మకం లేదు ద్వారా. మీరు ఏమైనా అనుకోండి, అలా అంటే ఏమైనా గెలుస్తారో మనలో కొంతమంది నమ్ముతారు కదా. బట్ గెలిస్తే చాలా సంతోషపడతాం, ఎందుకంటే సిరీస్ 1-1 అవుతుంది.
అప్పుడు మనకి సిరీస్లో ఇంట్రెస్ట్ కాదు. ఇక్కడ 2-0 అయిపోయింది అనుకోండి, కానీ ఈ సెలక్షన్ నాకు అర్థం కాదు. ప్రసిద్ధ్ కృష్ణాని ఎందుకు రిటైన్ చేశారు, ఎందుకు వాషింగ్టన్ సుందర్ని ఆడించారు, ఎందుకు సాయి సుదర్శన్ పక్కన పెట్టారు, నాకైతే ఏమీ అర్థం కాదు. మీకు అర్థమైతే కామెంట్స్లో చెప్పండి.